మౌనంగానే దాగమని మొక్క నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్థమందులో ఉంది. మౌనంగానే సాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ యోగమని అర్థమందులో ఉంది. బారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన నాడే విస్కీ రుచి తెలిసొస్తుంది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్థమందులో ఉంది. బారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన నాడే విస్కీ రుచి తెలిసొస్తుంది. బారు మూసి ఉందని బాధపడకు నేస్తమా, బీరు దొరుకుదారులు ఎన్నో ఉన్నాయిగా. మందు బందు ఉందని మదన పడకు సోదరా, బెల్డు షాపులెన్నో ఎన్నో ఉన్నాయిగా. కర్మకాలి మన బంధుకు నిన్న నిషేధం వచ్చింది, మందు మావియా హస్తమెంతో ఠక్కున దచ్చింది. అవరోధాల దీవుల్లో ఆ మందు నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, ఆగిన కొద్ది యోగమని అర్థమందులో ఉంది. చెమట నీరునంతా బీరుగాని మార్చుకో, మార్చలేనిదేదీ లేదు గుర్తుంచుకో. మెదడు మొద్దు పారగా మత్తులోన తేలిపో, మైకంలోన సరగా గిరగం ఊహించుకో. తోచినట్టుగా అందరి రాతలు మందే రాస్తుంది, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి నీ సాలి కుదించగా, నీ పద్యాన్ని వీక్షించి నీ వాళ్ళే రోదించగా, నీ పనిదనానికి ఆవిరి సైతం విస్తుపోవాలి. అంతులేని దిగజారుడికి అడ్రస్ నువ్వే కావాలి. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్థమందులో ఉంది. బారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన నాడే విస్కీ రుచి తెలిసొస్తుంది. జై శ్రీమన్నారాయణ. నేను డింగర్ వెంకటాచార్యులు.
రిటైర్డ్ టీచర్, శివనగర్ వరంగల్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.